మేము ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సాధు సంతుల సమ్మేళనం అనేది ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ ఏర్పాటు చేశాం. ఆ రోజు చాలామంది స్వాములు వచ్చారు. కానీ స్వామికి మాకు పరిచయం లేదు. స్వామీజీలో ఉన్నప్పుడు మనకు చిలుకూరి బాలాజీ రంగరాజన్ స్వామి గారు మిగతా స్వాములు అందరూ వచ్చారు. కానీ ఆ రోజు మీటింగ్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ హిందూ సమాజం అనేది తగ్గిపోతుంది, క్రైస్తవ సమాజం అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే అంటరానితనము ఎక్కువ అవుతుంది గ్రామాల్లో. ఇంకా వందల ఏళ్ళ నుంచి కొట్లాడుతున్న అంతర్గతంగా అట్లనే ఉంది. దీన్ని రూపమాపాల్సిన బాధ్యత పీఠాధిపతుల మీద, స్వామీజీ మఠాధిపతుల మీద ఉండాలా అట్లా అని ఎస్సీ రిజర్వేషన్ కార్యక్రమం ప్రకటించడం వల్ల మన చిలుకూరి బాలాజీ రంగరాజన్ స్వామి గారు ఆ యొక్క బాధ్యత నేను తీసుకుంటాను, నేను అన్ని గ్రామాల్లో తిరుగుతాను. అలాగే 2700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పూర్వ ఘట్టాన్ని నేను పునరావిష్కరిస్తాను అని ఏమంటారు మునివాహన సేవ కార్యక్రమాన్ని నేను చేపడతానంటాను సంకల్పించి ఆ స్వామికి తగ్గట్లు ఆ స్వామి పొడగుంటాడు కాబట్టి ఎక్కువ వెయిట్ మోయలేదు కాబట్టి ఒక అసాధారణమైనటువంటి మత సభగా ఉండి దళితులై ఎవరైనా ఉంటే నిష్ఠతో ఉన్న వాళ్ళని చూపించండి, వాళ్ళని నేను ప్రజలపై ఎత్తుకొని ఆలయ ప్రవేశం చేస్తానని ఆ రోజు చెప్పారు. మన కార్యకర్తల ద్వారా ఆ స్వామి మనకు పరిచయం అయ్యాడు. ఆ స్వామిని తీసుకొచ్చి స్వామిని చూస్తే ఓకే అన్నాడు. అట్లా 2018లో 16లో స్వామి గారిని ప్రజలపైన మన టెంపుల్ శ్రీకృష్ణ టెంపుల్, గోపాలకృష్ణ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో ఆలయ ప్రవేశం చేయించడం వల్ల ఆ స్వామి వెలుగులోకి వచ్చాడు. ఆ ఘనత ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యకర్తలను మా కీర్తిశేషులు మన సంకై శ్రీశైలం అన్న గారికి దక్కుతుంది. ఆ అన్నగారి అభిజానంలోనే ఈరోజు మేము అంతా ప్రయాణిస్తున్నాం. కాబట్టి ఈ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యకర్తలకు కానీ సంఘానికి కానీ మీరంతా పెద్దలు సహకరించి మా సంఘానికి మరియు మాకు కూడా మద్దతుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.